హలో పీపుల్. మన ఇంట్లో పెద్దవాళ్ళ చీరలు చాలా ఉంటాయి కదా, వాటిని ఏం చేయాలో తెలియక ఎక్కడో చోట పారేస్తూ ఉంటాం. ఈసారి అలా కాకుండా కొత్తగా ఇలా డోర్ మ్యాట్ చేసి ట్రై చేద్దాం. ఫస్ట్ ఇలాగ చీర మొత్తం ఘాట్లు పెట్టుకోవాలి, సో అప్పుడు చించడానికి ఈజీగా ఉంటుంది. చీర మొత్తం ఇలా చింపేసుకోవాలి, చివరి దాకా చించేయాలి. అలాగా 3 ముక్కలుగా చింపాలి చీరని. కత్తెరతో కట్ చేసి చింపడం వల్ల స్ట్రైట్గా చినుగుతాయి. సో అలాగా 3 పీసెస్ కట్ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత ఏదైనా కిటికీకి కానీ ఏదైనా రాడ్కి కానీ ఇలా ముడేసుకోవాలి. ముడేసుకున్న తర్వాత ఇలా మొత్తం అల్లుకోవాలి. మధ్యలో ఈ లియోగాడు ఒకడు ఆడుతూనే ఉన్నాడు దాంతో చేస్తున్నప్పటి నుంచి. మధ్య మధ్యలో చిక్కు పడుతూ ఉంటుంది. సో ఇలా క్లిప్ పెట్టేసుకొని వెనక వైపు ఉన్న చిక్కు మొత్తం తీసేసేయాలి. అలా చీర చివరి వరకు అల్లుకుంటూ రావాలి. ఇలా అల్లుకుంటున్నప్పుడు చిక్కు పడుతూ ఉంటుంది, దాన్ని తీసేసుకుంటూ అల్లుకుంటూ ఉండాలి. అల్లుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టు ఒక దబ్బనం తీసుకొని గట్టి దారం ఏదైనా తీసుకొని ఇలా చీరకి గుచ్చి ఇలా చుట్టాలి. ఎంత టైట్గా చుడితే అంత టైట్గా ఊడిపోకుండా ఉంటాయి అల్లికలు అనేవి. సో ఇలా ఒక 2-3 చుట్లు చుట్టిన తర్వాత చీరలోకి గుచ్చి సూది మీదకి దారం వేసి తిప్పి దాన్ని పైకి లాగాలి. సో అప్పుడు ఒక నాట్ పడుతుంది. ఇంకా ఆ దారం అనేది ఊడిపోకుండా జాగ్రత్తగా టైట్గా ఉండిపోతుంది. ఆ తర్వాత ఎక్స్ట్రాగా ఉన్న చీరని కట్ చేసేసేయాలి. ఏదైనా షార్ప్ కత్తెర తీసుకుంటే తొందరగా పని అయిపోతుంది. ఈ విధంగానే రెండో చివర కూడా చేసుకోవాలి. చేసుకున్న తర్వాత అటు సైడ్ కూడా కట్ చేస్తే ఇలా మనకు ఒక రోప్ తయారవుతుంది. ఇక ఈ రోప్ని మ్యాట్ లాగా చుట్టేసుకోవడమే. రోప్లో ఏదో ఒక మూలను తీసుకొని ఇలా చుట్టుకుంటూ రావాలి. దీన్ని ఓవెల్ షేప్లో అయినా చుట్టుకోవచ్చు, లేదంటే సర్కిల్గా అయినా చుట్టుకోవచ్చు. ఇలా చుట్టుకున్న తర్వాత సేమ్ సూది దారం తీసుకొని ఇలా వెనక నుంచి కుట్టుకుంటూ రావాలి. దబ్బనం తీసుకొని అక్కడక్కడ నాట్స్ వేసుకోవాలి, లేదంటే చీర మొత్తమైనా కుట్టుకోవచ్చు. ఒకవేళ మీ దగ్గర కనుక గట్టి మిషన్లో ఉంటే మిషన్ మీద పెట్టి కుట్టేయచ్చు, పని ఇంకా తొందరగా అయిపోతుంది. ఇలా మొత్తం కుట్టడానికి దాదాపు 40 నిమిషాల దాకా పడుతుంది. ఓపిక్గా కుట్టిన తర్వాత చూడడానికైతే ఇలా ఉంటుంది. అండ్ ఇది ఫైనల్ లుక్. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.